ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్న నీ ప్రార్థన దేవుని సన్నిధానంలో వినబడినది. ఎన్ని దినముల నుండి నా ప్రార్థన వినలేదని బాధపడుతున్నావు కదా. అయితే దేవుడు తప్పకుండా ఈ దినాన నీ ప్రార్థనకు జవాబు దయచేస్తున్నాడు. అయితే నువ్వు ఎంత మాత్రం భయపడకు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రదోన్ బిడ్డలారా, మన ప్రభు వినుటకు చెవు లేనివాడు కాడు, మందగించినది కాదండి. ఆయన చెవులకు స్పష్టంగా వినబడుతున్నది. నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీళ్ళు ఆ ప్రభు చూస్తూ ఉంటున్నాడు. నువ్వు బాధపడే విధానం, అనేక మంది నీ ఎగతాళి చేస్తున్నారు, నేను అనేక మంది బయటికి వెలివేశారు. ఒంటరి జీవితం, అనాథకరమైనటువంటి జీవితంలో బాధపడుతున్నావా? అయితే నా దేవుడు నిన్ను చూస్తుంటున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ప్రతి వాటిలో నీకు సమాధానం అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. నువ్వు గదిలోకి వెళ్ళి ఎంతగానో రాత్రంతా ఏడుస్తున్నావు కదా. ఇదిగో ఉరి పెట్టుకొని చచ్చిపోతే బాగుంటుంది, నా జీవితం ఎందుకు ఉపయోగకరంగా లేదు, ఎవ్వరికి నేను పుట్టడం వల్ల ఉపయోగం లేదని కంగారు పడి ఏడుస్తున్నావా? చనిపోవాలని ఆలోచన చేస్తున్నావా? అయితే నీకు ఒక శుభవార్త, దేవుడు ఈ దినాన నీ ప్రార్థన విని ఉన్నాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం ఉన్న దేవుడు చేయబోతుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అనారోగ్య సమస్యని బాధపడి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఈ దినాన్ని తప్పకుండా నీకు ఆరోగ్యం దయచేస్తున్నాడు. అప్పులు ఊబిలో కూరుకొని పోయి బాధపడి, అయ్యా నేను చచ్చిపోతే మేలయ్యా, భవిష్యత్ చచ్చిపోయిన డబ్బులను బట్టి అయినా నా అప్పులు తీరుతాయని అనుకుంటున్నావా? భయపడకు, నా దేవుడు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నా పరిస్థితులు, నా వ్యాపారం అంతా నాశనం అయిపోయిందండి, నేను చచ్చిపోవడం మంచిదండి అని ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఈ దినాన తప్పకుండా నీ జీవితంలో ద్వారాలు తెరవబోతున్నాడు. మునుపు చూసిన దాన్ని కంటే అత్యధికమైన మేలుల చేత నా దేవుడు నింపబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, భయపడకు, ఎంత మాత్రం జడియకు. నా దేవుడు నీ ప్రార్థన ఆలకించినాడు. ఈరోజు ఆకాశ వాకిలి విప్పి దీవెనల చేత నింపబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన ప్రభునందు విశ్వాసం ఉంచు, తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయి, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఇదిగో సేవకులను బట్టి కాదండి వచ్చేది నీకు ఆశీర్వాదం, నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా కార్యం జరుగుతుంది. ఆయన చేశాడు, ఈయన చేశాడు, వారి ద్వారా, వీరి ద్వారా, నా ద్వారా కాదండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ప్రభువాక్యం తెలియజేస్తుంది కదా. నీ ప్రార్థన ఎంత బలందైతే నీ సమస్య కూడా అంత భయంకరందైతే దాని పారదోలే దేవుడు మన పక్షాన ఉన్నాడు. భయపడకము, కంగారు పడకము. దేవుడి దినాన నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించి నిన్ను గొప్పగా దీవిస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయను గాక. ఆమేన్.